హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. నేను ఈరోజు మీకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో వచ్చిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ గురించి వివరిస్తున్నాను, చూడండి. సో ఫ్రెండ్స్, అందరూ కూడా మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నవారు ఎవరైనా ఉంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయడము, షేర్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి ఈ ఒక్క పని మాత్రం మీరు కంపల్సరీగా చేయవలసి ఉంటుంది కూడా. ఈ నోటిఫికేషన్ ఏంటి అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉన్న కొన్ని పొజిషన్స్, ఆ పొజిషన్స్ ఏంటో నేను తర్వాత చెప్తాను. ఆ పొజిషన్స్ను ఫిల్ చేయడానికి స్పోర్ట్స్ కోటాలో రిలీజ్ అయిన నోటిఫికేషన్ అండి. ఈ నోటిఫికేషన్స్కి మీరు మేల్ అయినా ఫీమేల్ అయినా ఆల్ ఓవర్ ఇండియా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. తర్వాత మెయిన్ ఎలిజిబిలిటీ కండిషన్ చూసుకుంటే కనుక ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. ద క్యాండిడేట్ మస్ట్ బి బోనిఫైడ్ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఈ యొక్క రూల్ మాత్రం కంపల్సరీ ఫాలో అవ్వవలసి ఉంటుంది. అదేవిధంగా ఏజ్ క్రైటీరియా అండ్ ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే కనుక కంపల్సరీ 18 years ఎబోవ్ ఉండాలి. అంతేకాకుండా 30 years ఇన్ కేస్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ పొజిషన్స్కి 30 years మించకుండా ఉండాలి. సో దీనికంటే ముందు మనము ఏమేం పొజిషన్స్ వేకెన్సీస్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్తో పాటు పోస్ట్ నేమ్ కూడా ఇచ్చారు ఈ టేబుల్లో. దాన్ని బట్టి మనము 1 by 1 చెక్ చేసుకుంటూ వెళ్దాము. ఫస్ట్ పొజిషన్ వచ్చేసి ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఒక పొజిషను. ఈ పొజిషన్స్కి బ్యాచిలర్ డిగ్రీ ఆఫ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఉండాలి, లేదంటే ఎనీ ఈక్వాలెంట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. తర్వాత ట్యాక్స్ అసిస్టెంట్ అనేది సెకండ్ పొజిషన్ అండి. దీనికి బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి అండ్ హ్యావింగ్ డేటా ఎంట్రీ స్పీడ్ ఆఫ్ 8000 key depressions per hour. డేటా ఎంట్రీ స్పీడ్ అనేది 8000 keyలు పర్ అవర్కు ఉండాలి. అదేవిధంగా ఇక్కడ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్క్స్ ఇచ్చారు. ఆ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్క్స్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. తర్వాత థర్డ్ పొజిషన్ వచ్చేసి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2. దీనికి 12th స్టాండర్డ్ లేదా ఈక్వాలెంట్ సర్టిఫికేట్ అండ్ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. దాంతోపాటు సర్టిఫికేట్ ఆఫ్ స్టెనోగ్రఫీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ అండ్ హ్యావింగ్ స్పీడ్ ఆఫ్ 50 words per minute. స్టెనోగ్రాఫర్ సర్టిఫికేట్ ఉండి దాంతోపాటు 50 words per minute కొట్టగలిగే స్తోమత కలిగి ఉండాలి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. అండ్ డ్యూరేషన్ ఫర్ 10 minutes ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ ఎట్ స్పీడ్ ఆఫ్ 80 words per minute. ఇంగ్లీష్లో 80 words per minute కొట్టగలిగి ఉండాలి. ఈ విధంగా వాళ్ళు పొజిషన్స్కు తగ్గట్టుగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేశారు. ఇప్పుడు ఏజ్ రిలాక్సేషన్ అండ్ ఏజ్ క్రైటీరియా చూసుకుందామండి. ఫస్ట్ పొజిషన్ ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ ఉందో ఆ పొజిషన్కి 30 years మించకుండా ఉండాలి. తర్వాత నెక్స్ట్ పొజిషన్ ట్యాక్స్ అసిస్టెంట్ అండ్ ట్యాక్స్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 పొజిషన్స్కి 27 years మించకుండా ఉండాలి. దాంతోపాటు మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి 25 years మించకుండా ఉండాలి. ఇక్కడ ఒక మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఏజ్ క్యాలిక్యులేషన్ అనేది మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసే డేట్ నుంచి క్యాలిక్యులేషన్ చేసి చూసుకోవాలి. ఇది ఒక చాలా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. వాళ్ళు కట్ ఆఫ్ డేట్ అనేది ఏమీ ఇవ్వలేదు ఏజ్ క్యాలిక్యులేషన్ గురించి. మీరు ఏ ఏజ్ అయితే ఆన్లైన్ అప్లికేషన్ చేస్తున్నారో అదే కట్ ఆఫ్ డేట్గా పరిగణించుకొని మీ ఏజ్ అనేది పర్ఫెక్ట్గా క్యాలిక్యులేషన్ చేసుకొని ఎలిజిబిలిటీ ఉంటే మాత్రమే అప్లై చేయండి, లేదంటే మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయిపోతుంది. ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్లో మల్టీ టాస్కింగ్ స్కిల్ స్టాఫ్ అనేది కూడా ఒక పొజిషన్ ఉన్నదండి. దీనికి మెట్రికులేషన్ ఆర్ ఈక్వివలెంట్ ఎగ్జామినేషన్ పాస్ అయి ఉండాలి. మెట్రికులేషన్ అంటే SSC అండ్ దాంతోపాటు ఎనీ అదర్ ఈక్వల్ క్వాలిఫికేషన్ ఉంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ నోటిఫికేషన్ స్పోర్ట్స్ కోటా కింద రిలీజ్ అయింది కాబట్టి స్పోర్ట్స్ ఎలిజిబిలిటీ ఏంటి అనేది కూడా ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు, చూడండి.
ఏ స్టేట్ ఆర్ కంట్రీ నేషనల్ ఆర్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్ సర్టిఫికేట్ కానీ ఉండాలి. లేదంటే యూనివర్సిటీ లెవెల్లో ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్కి సంబంధించిన సర్టిఫికేట్ కానీ ఉండాలి. స్టేట్ లెవెల్లో స్కూల్స్లో అయితే నేషనల్ స్పోర్ట్స్ గేమ్ ఫర్ స్కూల్ సెకండరీ లెవెల్లో ఉన్న సర్టిఫికేట్స్ అయినా ఉండాలి. అండ్ స్పోర్ట్స్ పర్సన్స్ హూ హ్యాస్ బీన్ అవార్డెడ్ నేషనల్ అవార్డ్స్ ఇన్ ఫిజికల్ ఎఫిషియన్సీ అండర్ నేషనల్ ఎఫిషియన్సీ డ్రైవ్ యాజ్ మెన్షన్డ్ ఇన్ పేరా 4. సో ఈ పాయింట్ ఏంటేదో మనం ఒకసారి మళ్ళీ చూడాలి. కాకపోతే స్పోర్ట్స్ ఎలిజిబిలిటీ అంటే నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ సర్టిఫికేట్స్ అయినా ఉండాలి. యూనివర్సిటీ లెవెల్లో కండక్ట్ చేస్తే కనుక ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్కి సంబంధించిన సర్టిఫికేట్ ఉండాలి. స్కూల్ లెవెల్లో అయితే స్టేట్ లెవెల్లో అయితే నేషనల్ అండ్ నేషనల్కి సంబంధించిన సర్టిఫికేట్స్, ఈ యొక్క సర్టిఫికేట్స్ ఉంటేనే ఈ జాబ్కి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి లిస్ట్ ఆఫ్ గేమ్స్ అనేది కూడా ఇచ్చారు. లిస్ట్ ఆఫ్ గేమ్స్లో బాస్కెట్బాల్, వాలీబాల్, క్రికెట్, కబడ్డీ, అథ్లెటిక్స్, షూటింగ్, బాక్సింగ్, రెజ్లింగ్, లాన్ టెన్నిస్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, ఆర్చరీ అండ్ పేరా స్పోర్ట్స్, డెఫ్ స్పోర్ట్స్ అని ఇచ్చారు. ఈ స్పోర్ట్స్లలో సర్టిఫికేట్ ఉంటే మాత్రమే ఈ పొజిషన్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. పే స్కేల్ అనేది ఇచ్చారండి. ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్కి యాజ్ పర్ 7th CPC ప్రకారము 44,900 నుంచి 1,42,400 వరకు పే స్కేల్ అనేది ఉంటుంది. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 2 ఉంటాయి. ట్యాక్స్ అసిస్టెంట్కి 25,500 నుంచి 81,100 రూపాయల వరకు పే స్కేల్ ఉంటుంది. ఇవి టోటల్గా 25 పోస్టులు ఉన్నాయి. స్టెనోగ్రాఫర్కి 25,500 నుంచి 81,100 రూపాయలు. టోటల్ నెంబర్ ఆఫ్ పొజిషన్స్ 2. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి 18,000 నుంచి 56,900 వరకు ఉంటుంది. టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టు 26. ఈ విధంగా ఈ నోటిఫికేషన్ ద్వారా స్పోర్ట్స్ కోటాలో 55 పొజిషన్స్ అంటే 55 వేకెన్సీస్ని ఫిల్ చేస్తారు. ఈ పొజిషన్స్కి ఎటువంటి రిటన్ టెస్ట్ అనేది లేదు. రిటన్ టెస్ట్ ఏమాత్రము లేదు. మీ యొక్క స్పోర్ట్స్ కోటాలో స్పోర్ట్స్ సర్టిఫికేట్ను ఆధారంగా చేసుకొని మీకు కొన్ని మార్క్స్ అనేది డిసైడ్ చేశారు. ఆ మార్క్స్ని ఆధారంగా మీకు కొన్ని మార్క్స్ ఇస్తారన్నమాట. ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ ఉంటుంది. అదేవిధంగా నేషనల్ కాంపిటీషన్స్కి సంబంధించి వేరే రకమైన మార్కింగ్ ఉంటుంది. ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్, నేషనల్ స్పోర్ట్స్ గేమ్స్ ఫర్ స్కూలు అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ డ్రైవ్, దీని కింద కొన్ని సర్టిఫికేట్ ఆధారంగా కొన్ని మార్క్స్ అనేది కేటాయించారు. అవేంటో కూడా చూద్దాం. మీరు సర్టిఫికేట్ పొందితే కనుక ఫస్ట్ పొజిషన్ సర్టిఫికేట్ అయితే అంటే ఫస్ట్ ప్రైజ్ మీకు వస్తే కనుక 70 మార్క్స్ అనేది కేటాయిస్తారు. సెకండ్ పొజిషన్ అయితే 67 మార్క్స్ అనేది కేటాయిస్తారు. థర్డ్ పొజిషన్ అయితే 64 మార్క్స్. ఎనీ అదర్ అయితే 61 మార్కులు కేటాయిస్తారు. మీ సర్టిఫికేట్ ఆధారంగా మీ యొక్క ప్రైజింగ్ ఆధారంగా ఇదనేది డిసైడ్ చేస్తారు. ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏ విధంగా ఉంటుంది సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి అనేది చూద్దామండి. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కంపల్సరీగా వాళ్ళ యొక్క SSC ఆర్ మెట్రికులేషన్ సర్టిఫికేటు, దాంతోపాటు ఏజ్ ప్రూఫ్ కూడా ఉండాలి, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ ఉండాలి, స్పోర్ట్స్ గేమ్స్కి సంబంధించిన సర్టిఫికేట్స్ ఉండాలి అండ్ సర్టిఫికేట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ లాస్ట్ పార్టిసిపేటెడ్ ఇన్ ద ఈవెంట్ ఆర్ గేమ్. మీరు ఇంతకు ముందు అంటే ఈ జాబ్కు ముందు లేటెస్ట్గా ఏ గేమ్లో అయితే మీరు పార్టిసిపేట్ చేశారో దానికి సంబంధించిన పార్టిసిపేటెడ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. SC/ST సర్టిఫికేట్స్ ఉండాలి, ఏజ్ రిలాక్సేషన్ సర్టిఫికేట్ ఉండాలి, NOC ఫ్రమ్ ఎంప్లాయర్ ఆఫ్ ఫర్ దోస్ ఎంప్లాయిడ్ ఇన్ సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్. ఆల్రెడీ ఎంప్లాయీస్ అయి ఉంటే కనుక స్టేట్ గవర్నమెంట్ అయినా కానీ సెంట్రల్ గవర్నమెంట్ అయినా కానీ ఆ యొక్క పర్టికులర్ బాడీ నుంచి మీరు ఒక NOC అనేది తీసుకొని ఉండవలసి ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ID, డ్రైవింగ్ లైసెన్స్ ఇటువంటి గవర్నమెంట్ రిలేటెడ్ ఐడెంటిఫికేషన్ సర్టిఫికేట్స్ కూడా ఉండాలి.
ఇక్కడ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఒక పర్సన్ ఎన్ని పొజిషన్స్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు. ఒక పర్సన్ ఎన్ని పొజిషన్స్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు, ఎన్ని పోస్టులు అయినా అప్లై చేసుకోవచ్చు. మీరు ఈ విధంగా అప్లై చేసుకుంటే ఏ ఒక్క పోస్ట్లో అయినా కూడా మీకు పోస్టింగ్ లభించే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఈ పోస్టులన్నీ కూడా పర్మనెంట్ పొజిషన్స్ అండి. మీరు ఒకసారి జాబ్లోకి జాయిన్ అయితే కనుక మీకు పే స్కేల్ అనేది స్టార్ట్ అవుతుంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్గా ట్రీట్ చేయబడతారు. సో మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుందండి. మెడికల్ ఎగ్జామినేషన్ కూడా చేస్తారు. ఇమీడియట్లీ ఆఫ్టర్ ద డిక్లరేషన్ ఆఫ్ ద సెలెక్షన్ లిస్ట్ క్యాండిడేట్స్ హూస్ నేమ్ అపియర్ ఇన్ ద సెలెక్షన్ ప్యానల్ లిస్ట్ షెల్ బీ రిక్వైర్డ్ టు అండర్గో మెడికల్ టెస్ట్ బై గవర్నమెంట్ మెడికల్ బోర్డ్. ద అపాయింటింగ్ అథారిటీ షెల్ బీ రిక్వెస్ట్ ద చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, ప్రిన్సిపల్ మెడికల్ ఆఫీసర్ కన్సర్న్ టు డీటెయిల్ one or more medical officers as required for the purpose. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ యొక్క మెడికల్ ఎగ్జామినేషన్ అనేది వాళ్ళ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. సో మీరు సర్టిఫికేట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీకు మెడికల్ ఎగ్జామినేషన్ అనేది చేస్తారు. దాంట్లో మీకు సర్టిఫికేట్ ఫిట్ అని వస్తేనే మీరు జాబ్కి సెలెక్ట్ అయ్యి జాబ్లో పోస్టింగ్ పొందే అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు సర్వీస్ అగ్రిమెంట్ అనేది కూడా ఇవ్వవలసి ఉంటుంది. ఇక్కడ మెన్షన్ చేసింది చూడండి ఈ పేరాలో. దీని ప్రకారం మీరు సర్వీస్ అగ్రిమెంట్ కూడా జాయిన్ అయ్యే ముందు ఇవ్వవలసి ఉంటుంది. ఇక హౌ టు అప్లై అనేది ఆల్రెడీ చెప్పాను. ఒకవేళ మళ్ళీ చెప్పకపోతే కనుక చూడండి. హౌ టు అప్లై అనేది ఏంటి అంటే ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్ ద్వారా మాత్రమే మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి. ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేటు 16th January 2024. సో ఇదండి మన యొక్క ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. అంతేకాకుండా మీరు షేర్ చేస్తూ ఉండండి. మీ సపోర్ట్ని మాకు ప్రసాదిస్తూ ఉండండి. మీ సపోర్ట్ ఉంటేనే మేము ఇంకా ఎన్ని వీడియోస్ అయినా చేయగలుగుతాము. ఇటువంటి ఇన్ఫర్మేషన్స్ మీకు తీసుకుని రాగలుగుతాము. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.